నైజాం విముక్త వజ్రోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరిగిన యువ సమ్మేళన కార్యక్రమం ద్వారా చాలా విషయాలు నిజమైన చరిత్ర గురించి తెలుసుకున్నామంటున్న యువతా విద్యార్థులతో మా అమ్మా న్యూస్ నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయితే బాన్స్వాడ కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో విద్యార్థి సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు అయితే వచ్చారు. ఈ విద్యార్థులు కూడా గతంలో ఏదైతే స్వతంత్రం రాకపోవడం ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే నిజాం సంస్థానానికి ఏదైతే హైదరాబాద్ నిజాం సంస్థానానికి 13 నెలలు ఆలస్యంగా వచ్చిన నేపథ్యంలో కూడా దాని గురించి వివరించడానికి అయితే ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మనం బాన్స్వాడలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన ఏదైతే కమిటీ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, అసలు ఇట్లాంటి కార్యక్రమాలతో ఏర్పాటు చేస్తున్నారు, నిజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలను అయితే సెలబ్రేట్ చేస్తున్నారు, ఎట్లా వస్తుంది స్పందన? అన్ని రకాల అంటే మొత్తం కామారెడ్డి, నిజామాబాద్, అదే ఆర్మూర్లో కూడా నిర్వహించారు, ఎట్లా ఉంది స్పందన? స్పందన చాలా విశేషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయాలు అనేకమైనటువంటివి ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. ఈ తెలంగాణ 625 సంవత్సరాలు ఇది ఒక పోరాటాల గడ్డ. ఎట్లా పడుతూ లేస్తూ స్వేచ్ఛా స్వతంత్రాలు పొందింది 1948 సెప్టెంబర్ 17న ఊపిరి పీల్చుకుంది. కాబట్టి 625 సంవత్సరాల పోరాట చరిత్రని ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం అని అంటే అది ఒక ప్రేరణదాయకమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలు తెలియజేసేందుకు ఈ స్టేట్ మొత్తం, తెలంగాణ స్టేట్ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో 2-3 స్థలాలలో ఈ రకమైనటువంటి విద్యార్థులు, యువకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చరిత్రని వాళ్ళకి అవగాహన కలిగించాలి, చరిత్ర నుంచి ఒక ప్రేరణ వాళ్ళకి అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, ఎట్లాంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడు దాదాపుగా ఏదైతే స్వతంత్రం అనంతరం అయితే నిజాం సంస్థానానికి విముక్తి లభించిందని చెప్పేసి 1948లో అయితే జరిగింది. ఇట్లాంటి విషయాలందరికీ కూడా విద్యార్థులందరికీ చేరవేసే ప్రయత్నంలో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ నుంచి ఎట్లా స్పందన వస్తుంది, ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటి, తెలంగాణ గడ్డ ఏదైతే ఉందో అనేక శతాబ్దాలుగా ఇటువంటి బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటిది. కాబట్టి అటువంటి మహనీయుల యొక్క త్యాగాలు, ఆ పోరాట చరిత్ర నేటి తరానికి అందాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది ఎక్కువ శాతము విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నేటి తరము సంబంధించినటువంటి వాళ్ళు, యువత, వీరికి ఈ విషయాన్ని తెలియజేయడానికి ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా అంటే కళాశాల స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయడం, అదేవిధంగా ప్రతి ఇంటిని సందర్శించి కరపత్రం ఇవ్వడం ద్వారా ఆయా గ్రామాల్లోనూ వాళ్ళకు కూడా విషయాలను తెలియజేసి వారితోటి పెంపొందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతటి ఉదాత్తమైనటువంటి గొప్ప చరిత్ర ఏదో నేటి సమాజానికి అందాల్సిన అవసరం అయితే చాలా ఉందని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అయితే విజయవంతంగా కొనసాగిందని చెప్పొచ్చు. దాదాపుగా 1000కి పైగా విద్యార్థులు అయితే చుట్టుపక్కల గ్రామాలతో పాటు నగరం ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి అనేక కళాశాలల నుంచి అయితే విద్యార్థులు భారీగా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా చాలా వాళ్ళు ఏదైతే దాదాపుగా 2-3 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో అనేక విషయాలు అయితే నేర్చుకున్న పరిస్థితి అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఏదైతే చరిత్ర ఉందో, నిజమైన చరిత్ర అయితే విద్యార్థులకు అవగాహన కలిగించడానికి, నేర్పడానికి, వాళ్ళు భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ప్రేరణ పొంది భారత నిర్మాణానికి అయితే మంచి యువకులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, స్వతంత్ర విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళు మంచి ప్రవర్తనతో ముందుకు సాగాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజాం.